ఈపీ పెట్టలేదు మీరు. బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని మోడీ, ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానాలు అందిస్తారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4,000 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ సదస్సులో భాగంగా 2040 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు యోచిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గ్లోబల్ సమ్మిట్ అత్యంత విజయవంతం చేయడానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, ప్రసార మాధ్యమాల ప్రముఖులు, దౌత్యవేత్తలను మరియు వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని మోడీ, ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానాలు అందిస్తారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4,000 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ సదస్సులో భాగంగా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు యోచిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గ్లోబల్ సమ్మిట్ అత్యంత విజయవంతం చేయడానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, ప్రసార మాధ్యమాల ప్రముఖులు, దౌత్యవేత్తలను మరియు వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏం జరుగుతోంది? చాలామందిని ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమానికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ విజన్ 2047 సంబంధించినటువంటి ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలామంది ప్రముఖులను కలిసేందుకు
అటు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళున్నారు. మరి కాసేపులోనే ఈరోజు ఇప్పుడే కొద్దిసేపటివే కొత్తగూడెం బహిరంగ సభ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్ ద్వారా అటు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్ళారు. రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిసి ఆహ్వానం పత్రాన్ని అందజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎంత పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ని భారీ ఎత్తున సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రిని పిలిస్తే ఈ కార్యక్రమానికి మరింత వెన్నె వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు. రేపు ఉదయం నరేంద్ర మోడీని కలిసి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేస్తారు. దీంతో పాటు కొంతమంది దౌత్యవేత్తలని, మరోవైపు పారిశ్రామికవేత్తలని కూడా వివిధ దేశాలకు చెందినటువంటి పరిశ్రమలకు చెందినటువంటి ప్రముఖులను కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం చేస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొత్తం రామకృష్ణరావుతో పాటు చాలామంది అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు సైతం నేరుగా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గ్లోబల్ సమ్మిట్ అనేది ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందనేటువంటి ఆశాభావాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే విజన్ 2047 అంటే దాదాపు విజన్ 2047 నాటికి తెలంగాణ ఎకానమీ దాదాపు $3 ట్రిలియన్ చేరుకోవాలనే లక్ష్యంతోనే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. క్యూర్, ప్యూర్ అనేటువంటి, రేర్ అనేటువంటి 3 నినాదాల ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృఢ సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ దాదాపు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు, ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యక్తులని, ప్రముఖుల్ని, విదేశీకి సంబంధించినటువంటి డెలిగేట్స్ని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డిసెంబర్ 8, 9వ తేదీలో నిర్వహించే కార్యక్రమానికి మొదటి రోజు 8వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. ఒకే స్టేజ్, 2 స్టేజ్లు ఏర్పాటు చేశారు. ఒకే స్టేజ్ మీద దాదాపు 3,000 మంది ప్రముఖులు కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ రోడ్స్ని, కొత్త రోడ్స్ని ఏర్పాటు చేశారు, స్టాల్స్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా అనేక సెట్టింగ్స్ని, భారీ కటౌట్స్ని, అదేవిధంగా డ్రోన్ కెమెరాని సైతం అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం కూడా అదంతా కూడా లైవ్ కవరేజ్ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4 కోట్ల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 కోట్ల పైగా ప్రజలందరూ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. మరి కాసేపులోనే కొత్తగూడెం పర్యటన ముగించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న తర్వాత బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా అటు ఢిల్లీకి వెళ్ళారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రుల్ని, అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని, మరోవైపు అటు రాహుల్ గాంధీని, మరోవైపు మల్లికార్జున ఖర్గేని కూడా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి మరి కాసేపులోనే ఢిల్లీకి పయనం కావడం జరుగుతుంది. రమణ, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాచుపల్లి పిఎస్ పరిధిలో వేర్వేరు కళాశాలల్లో చదువుతోన్న 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. మహబూబ్ నగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురు వర్ణ బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. బ్రేక్ కోసం గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. బ్రేక్ కోసం వెళ్లిన అమ్మాయి చాలాసేపు అయినా తిరిగి రాకపోవడంతో తోటి స్నేహితులు, కళాశాల స్టాఫ్ గదికి వెళ్లి చూడగా డోర్ లాక్ చేసింది. ఎంత పిలిచినప్పటికీ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో డోర్ పగలగొట్టి చూడగా ఫ్యాన్కు వర్ణ ఉరి వేసుకుని కనిపించింది. వైద్యం కోసం హాస్పిటల్కు కళాశాల సిబ్బంది తరలించగా పరిశీలించిన డాక్టర్స్ అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.
అటు నిజాంపేట్ ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ కుమారుడు మంజునాథ్ ప్రగతి నగర్లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైంలో మంజునాథ్ ఫ్యాన్ కూరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. 2 కేసుల్లో 2 ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నట్టుగా చేసింది. విద్యార్థుల సూసైడ్కు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇరు కేసుల్ని. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి పిఎస్ పరిధిలో వేర్వేరు కళాశాలలో 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ బాచుపల్లి పిఎస్ పరిధిలో 2 స్టూడెంట్స్ వేర్వేరు సందర్భాల్లో సూసైడ్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వారి పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు అండ్ మరోవైపు పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? బాచుపల్లిలో 2 దీనికి సంబంధించి కూడా సూసైడ్ చేసుకున్నారు. వివిధ కాలేజీకి సంబంధించిన వారు. అయితే మాత్రం ప్రగతి నగర్ లో ఒక విద్యార్థి మంజునాథ్ అని చెప్పి 18 సంవత్సరాల యువకుడు దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మంజునాథ్ తన నివాసం సంబంధించిన ఇంటి వద్ద ఉరి వేసుకొని అతను ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రము కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఉస్మానియా మార్చురీ తరలించారు. దాని తర్వాత మార్చురీ అనంతరం కూడా కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని అంటున్నారు. అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ మాత్రము కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అతని సెల్ ఫోన్ చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నామన్నారు. మరోవైపు కాలేజీకి సంబంధించిన తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి ఎలా ఉండేవారు, లేకపోతే చదువు అయినా ఏమైనా ఒత్తిడి ఉందా, లేకపోతే ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా, లేకపోతే అధికంగా ఏదైనా సమస్య ఉందా అనే దానిపైన కూడా ప్రజెంట్ అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసిన దాని తర్వాత మిగతా విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. మరో బ్రేకింగ్. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా జరుగుతోన్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో వితౌట్ వేబిల్స్ తోటి అయితే ఏమి నడపట్లేదు. వితౌట్ నంబర్ ప్లేట్స్ తోటి ఉన్న వాళ్ళది ఏమన్నా టీఆర్ నెంబర్ కానీ ఏదైనా చూపిస్తుంటే వాటిని అలౌ చేస్తున్నాము. వితౌట్ నంబర్స్ తోటి నంబర్ ప్లేట్ తోటి లేకుండా ఉన్న ట్రాక్టర్స్ ఇష్యూ అనేది మా దృష్టికి రాలేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండి వాళ్ళు పర్మిషన్ లేకుండా కొడుతుంటే, జీరోలో కొడుతుంటే మాత్రం వాళ్ళపైన వాటా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బోధన్కు సాలూరా మండల్ నుండి వచ్చే ట్రాక్టర్లు ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు బెనిఫిషరీస్కు ఇష్యూ చేయలేదని నాకు తెలిసింది. కానీ సాలూరాలో గవర్నమెంట్ వరకు ఒక 6 ట్రాక్టర్లు ఇష్యూ చేశారు. ఏఆర్పీ క్యాంప్కి 3, మినార్పల్లికి 3 ట్రాక్టర్లు గవర్నమెంట్ వర్క్ కోసం. అంతేగాని వేరే బెనిఫిషరీస్కి ఇవ్వలేదని ఎంఆర్ఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ట్రాక్టర్లు ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళి ఉష్క తరలింపు జరుగుతున్నది. మరి దానిపై దృష్టి పెట్టాలని నేను ఇప్పుడు ఫోన్ ద్వారా ఎంఆర్ఓ సార్కి మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. ఇక లేటెస్ట్ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అందిస్తారు.
నవీన్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? అధికారులు ఏమంటున్నారు అసలు? థ్యాంక్ యూ రమణ. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇసుక రవాణా 3 పువ్వులు 6 స్థాయిలుగా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సారూరు మండలంలోని బద్నూరులో అక్రమ ఇసుక జరుగుతున్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకుంటూ లేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు మండిపడుతున్నారు. బద్నూరు మండలం ముంపు పరిసర గ్రామాల్లో మంజీరవాగు నది తీరంలో వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పట్టపగలే ఎదచేగా ఇటు ట్రాక్టర్ల అక్రమ టిప్పర్లు నెంబర్ ప్లేట్ కూడా లేకున్నా 7 వాహనాలు పట్టపగలి నడుస్తే పూలు ఇది ఇచ్చే అధిక లోడుతో తీసుకెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చూసి చూడట్లుగా వివరిస్తున్నారు. దీనిపై కూడా అక్కడున్న ప్రజలు ఆ రెవెన్యూ అధికారులకు కానీ పోలీసులకు కానీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ ఇసుక కొంతకాలంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇలా అక్రమ ఇసుక తొలగించడంతో పూర్తిగా భూగర్భ జలాలు పూర్తిగా నశించిపోతాయని చెప్పి కూడా తాము పంట పొలాలకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా అక్కడ వారు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పి వచ్చి అయితే పూర్తిగా చూస్తున్నట్లయితే అక్రమ ఇసుక వల్ల తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా చెప్తా పడుతుందని చెప్పొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ నవీన్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని, నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతోనే పత్రిక నడిపారని వివరించారు. ఈ విషయంలో మనీ లాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం సరికాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల ఉన్న అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లినందుకే దృష్టి మరల్చేందుకు ఈ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు సిబ్బందిని తీసుకొని ఆ పత్రిక నడిపించడానికి పనిచేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో చాలా మంది సమాజంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పత్రికలు టీవీలు పెట్టుకోవడం వల్ల నేషనల్ హెరాల్డ్ నడపడానికి కష్టమై మూతబడ్డది. ప్రైవేట్ పోటీని నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం కోసం పోటీ పడ్డ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈనాటి సమాజంలో ఉన్న పత్రికలతో పోటీ పడలేక మూతబడ్డది. అందులో చాలా మంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వయసు మీద పడ్డ వాళ్ళు వేరే దారి లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. దేశ స్వతంత్రం కోసం నడిపిన పత్రికలో పనిచేసిన సిబ్బంది వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలు గడవక ఆరోగ్యం క్షీణించి బ్రతకలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక ఉదారమైన ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆ కుటుంబాలందరినీ కూడా ఆర్థికంగా కాంగ్రెస్ నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఆ కుటుంబాలకు విఆర్ఎస్ లాగా ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడడానికి, వాళ్ళ వైద్య ఖర్చులకు సహాయాన్ని అందించడానికి ఒక మానవత్వం ఉన్న కుటుంబంగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సిబ్బందికి అందరికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగ పదవి విరమణకు కావలసిన అన్ని సహాయాలు ఒక మంచి మనసుతోని మంచి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని అందరిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి, ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు.
మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. అదే సమయంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారితో పాటు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను కూడా నడిపి ఆ పత్రిక కూడా దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అనూహ్యంగా ముగిసింది. బంధాలు అనుబంధాలు తెంచుకుంటూ కుటుంబ సభ్యులే సర్పంచ్ పదవి కోసం ప్రత్యర్థులుగా ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. సర్వసాధారణంగా ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటూ ఉంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన అత్త కోడళ్లు నేనంటే నేను అనే కోణంలో పోటీ పడ్డంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎప్పుడూ జరగని రీతిలో సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు 5 నుంచి 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని పల్లెల్లో రాజకీయాలు హీట్ మొదలయ్యాయి. నా పేరు తొడసం మహేశ్వరి, మండల్ ఇంద్రవేలి. నేను చదువుకున్నది ఐటీఐ కంప్లీట్ చేసి ఐటీఐ చేశాను సార్. ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నానని ప్రజల సేవ చేద్దామని సర్పంచ్గా పోటీ చేశాను సార్. నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేశారు. ఇప్పుడైతే విడ్రా చేసుకోను సార్. నేను కూడా, మా అత్తమ్మ కూడా విడ్రా తీసుకొని అంటున్నారు. ఇప్పుడు ప్రజల మీద ఉంది సార్, ఎవరికి ఓటేసి గెలిపిస్తారనేది. ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ ఊరిలో సార్ మొత్తం 7 గూడలు ఉంటే ఈ జీపీలో ఇంతకుముందు మగవాళ్ళు సర్పంచ్ ఉన్నది సార్. నాకు ఈసారి ఒకసారి వచ్చింది కానీ నేను సర్పంచ్ నిలబడింది సార్. నా పోటీ నా కోడలు, ఇంట్లో కోడలు నిలబడింది సార్. బాగా చెప్పింది సార్, విడరైతే వినలేదు. బాగా ఊళ్ళో చెప్పిందా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, కాంగ్రెస్ లీడర్ వాళ్ళే చెప్పినా వినలేదు సార్. పోటీలో ఉంటున్నా సార్. కార్తీక మాస దీపోత్సవం విశ్వవ్యాప్త గుర్తింపు పొందిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గత నెల 13 జరిగిన కార్యక్రమంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఏర్పాటు చేసి దాదాపు 4,000 మంది భక్తులతో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆకట్టుకుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీంతో దేవాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చింతపట్ల వెంకటాచారి, రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దేశు నీరజ, కార్యనిర్వాహకులు సమ్మెట ఆంజనేయ స్వామికి గుర్తింపు జ్ఞాపికను అందజేశారు మంత్రి రవీంద్ర. మన దేవాలయంలో జరగడం ముందుగా మా నాయకులందరికీ కూడా చాలా పక్కనే దేవాలయానికి చెందినటువంటి అధ్యక్షులు గారు దేశ గారికి ముందుగా ఇస్తారు. వారు మీరు పట్టుకోవాలండి. దేశ గారు అవార్డు తీసుకోవాలి. గ్రేట్ అవార్డు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఆ రోజు జరిగినటువంటి నెంబర్ ఆఫ్ ఒత్తులు కానీ లేదంటే జరిగిన విశిష్టత కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ వారు గమనించి మన దేవస్థానానికి మన పేరును నమోదు చేయడం జరిగింది, కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని. ఈ సందర్భంగా ఈ రోజున ఆ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వెంకటాచార్య గారు వచ్చి మన దేవస్థానానికి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ గారు దేశ నీరజ్ గారు, అలాగే నగర ప్రముఖులు, సీనియర్ నాయకులు,
గొరిపాటి గోపిచంద్ గారు, అలాగే బాబా ప్రసాద్ గారు, ఇతరత్ర నాయకులందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మన ప్రత్యేకత ఏమంటే ఈ విధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మన నగరానికి కానీ అలాగే మన దేవస్థానానికి కానీ ఇదే ప్రథమంగా రావడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎన్నో విశేషాలు, వింతలు, విశేషమైనటువంటి ప్రక్రియలకు నాందిగా ఒక కళలకు నానాజిగా ఉన్నటువంటి అందరూ ప్రాంతంలో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి భక్తి పారవశ్యమైనటువంటి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అది కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే కార్యక్రమం చేశారో 3,900 మంది మహిళలచే దీపారాధన కార్యక్రమాన్ని 35 అడుగుల శివుని విగ్రహం పైన అంటే ఎదుట చేసినటువంటి ఈ భక్తి పారవశ్యమైన కార్యక్రమము ఈ తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ యాజమాన్యానికి, అట్లాగే ఈఓ గారికి, అట్లాగే శాస్త్రి గారికి, మిగతా దీన్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఒక విశేషమైన కార్యక్రమము ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక జాతీయ రికార్డుగా ఈరోజు నమోదు చేయడం జరిగింది. ఎంతో మంది భక్తులచే ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైట్ నౌ లైవ్ లో చూద్దాం. ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడెం ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల కలను ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడెం ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. మొట్టమొదట 69లో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయబడ్డది ఇక్కడనే. 2004 నుంచి 2014 వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టిండ్రు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈరోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను వారు నెరవేర్చారు. అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు అక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి ఈనాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం. యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు, తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు, మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత, ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. అవే కాదు, ఈరోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈరోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించారు. ఈరోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్, ఈరోజు మనం చూస్తున్న శ్రీశైలం, ఈరోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. కాబట్టి మిత్రులారా,
వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి, ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు, ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి, సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ అందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన, మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన, మెడికల్ కాలేజ్ ఇచ్చిన, ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇదే కాదు, ఈ ఎక్కడ కూడా తెలంగాణలో 2 నదీ జలాలు వచ్చేది చాలా తక్కువ. ఒక పక్కన కృష్ణా నది జలాలు, రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి, ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి, సిరులు కురవాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సీతారామ ప్రాజెక్టునే కాదు, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి, అవినీతికి లోనైనాయి. కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినాయి తప్ప ఖమ్మం బీడు బొలాల మీద నీళ్లు పారలేదు. అందుకే ఈనాడు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు, పొంగులేటి గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిది ఏమీ లేదు. ఖమ్మకు జిల్లాకు ఏమి కావాలనో మీరు అడిగిందే తడువుగా మీ నిధులు అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, వాస్తవంగా తొందరగా రావాలి, మీతో మాటలు పంచుకోవాలనుకున్నా, కానీ హెలికాప్టర్ సమస్య అందుకే ఆలస్యమైంది. కానీ ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినా, ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినా, ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినా, ఏ ప్రోగ్రాం అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు వ్యవసాయానికి, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు, ఇందిరమ్మ చీరలకు నిధులు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులది. మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించినరో, 2 సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం. మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, ప్రజలకు సన్న బియ్యం వస్తాయి, ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది, ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి. మరి ప్రభుత్వం ఉన్నా సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. మంచోడు సర్పంచ్ లేకపోతే, మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే, ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి. అందుకే ఇక్కడికి వచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి, 10 సంవత్సరాలు అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడదాం. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో, బట్టి గారితో, పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా. పూర్తి స్థాయిలో చర్చించుకుందాం. మిమ్మల్ని అందరినీ కలుస్తా. సమయాభావం వల్ల మా వాళ్ళు చిట్టీలు ఇస్తున్నారు. హెలికాప్టర్ అర్జెంటుగా ఎగరాలి, ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ విజయోత్సవాల గురించి, తెలంగాణ సంబరాలు
8, 9 తారీఖు నాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు అడగడానికి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మన్నించి సెలవు ఇవ్వాల్సిందిగా మళ్ళొక్కసారి మీ దగ్గరికి వస్తా. ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెల్లో సంతోషం ఉంటది. ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహంతోని, అదే ఊపుతోని మీరు అండగా నిలబడుతున్నారు. మీ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.